హాయ్ హలో. హలో సార్. మేరకు నుంచా? ఓకే, వెరీ గుడ్. ఏం పేరు మీ పేరు? అశోక్ కుమార్. అశోక్ కుమార్. ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ గా? ప్రజెంట్ లో నేను ఆర్డర్ డ్రైవర్. ఓకే. మరి ఈ బిజినెస్ చేయాలని మీకు ఆలోచన ఎలా వచ్చింది? అయితే మేము రీసెంట్ ఒక 3 months బ్యాక్ పేపర్ ప్లేట్స్ గురించి వెతికినాం. ఆ సండే దొరకలేదు. అయితే మా ఫ్రెండ్ ఒక అతను ఏం చెప్పినట్టే మన మెదక్లోనే హోల్సేల్ షాప్ ఉంది, ఇట్లా వాళ్ళ ఇంట్లోనే మిషన్ ఉంది అని అన్నాడు. వాళ్ళ అడ్రస్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఒక మిషన్ చూసాం, మేము తీసుకొని పేపర్ ప్లేట్ తీసుకున్నాం. ఈమె నేను ఇద్దరమైనా. అయితే తను అన్నది ఏంటంటే దీని పెట్టుబడి ఏంది చూసి మనం కూడా స్టార్ట్ చేస్తే బాగుంటది కదా. తను ఒక పార్ట్ టైం జాబ్ చేస్తుంది. సో తనకు షిఫ్టింగ్స్ ఉంటాయి. తను ఇది తయారు చేసిన నేను కొంచెం మార్కెటింగ్ చేసిన బాగుంటుంది అని చెప్పి ఒక ఆలోచన మేము ప్లాన్ చేసుకున్నాం. అందులో భాగంగా ఫేస్బుక్ లో ఒకసారి ఏవిఆర్ ప్రొడక్షన్ సంబంధించి వీడియో తీసుకున్నాం. అక్కడ నుంచి కొంచెం ఫాలో అయ్యి చూసి రెగ్యులర్ చూసి బిజినెస్ స్టార్ట్ చేద్దామని మెంటల్ గా ప్రిపేర్ అయ్యి దీనికి పెట్టుబడి ఎంత అని చెప్పి తెలుసుకుందామని మీ కాంటాక్ట్ అయ్యి. హలో డియర్ ఫ్రెండ్. సరే, ఇందాక మీరు మిషనరీ అవన్నీ చూశారు కదా, అవన్నీ డెమో ఎలా అనిపించింది మీకు? మిషనరీ ఎలా ఉన్నాయి, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. అయితే దాంట్లో డిఫరెంట్ గా ఉన్నాయి కదా. మన దాంట్లో ఒక వీడియో చూసినాం, మన ఏరియా దాంట్లో పేపర్ ప్లేట్స్ ఈ సైజ్ చేంజ్ అయ్యే మిషన్ చూసినాం. ఆ మిషన్ ఒకటి చూస్ చేయాలి. ఓకే, అది చూపిస్తాను. అంటే సైజులు మనం ఎలా చేసుకోవాలి, ఒకటే మిషన్ లో 3 రకాలు 4 రకాలు ఎలా చేసుకోవాలి అనే దాన్ని బట్టి మీకు అది ఒకటి చూడలేదు, అది చూడాలి. ఇది డబల్ డై మిషన్, ఇది ఓల్డ్ మోడల్. ఈ మోడల్ సింగిల్ డై డబల్ డై ఏంటంటే మీరు ఏ డై అయినా చేంజ్ చేసుకోవచ్చు. 4 inch నుంచి 14 inch వరకు ఏ ప్లేట్ అయినా ఇందులో చేసుకోవచ్చు. ఈ మోడల్ లో కానీ ఈ మోడల్ లో కానీ కస్టమర్ ఒక్కొక్కసారి నార్మల్ గా అర్జెంట్ కావాలి అని అనుకుంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు రెడీ చేయించుకొని తీసుకెళ్ళచ్చు. కానీ ఫినిషింగ్ 155 అనేది ఫినిషింగ్ బాగుంది. అండ్ దాన్ని అంటే మీరు అదే బేరింగ్ డై చూసారు. ప్యానెల్ తో వస్తుంది. ఫినిషింగ్ అంటే మనకు ఇలా నీట్ గా వస్తుంది. ఈ ప్లేట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఎడ్జ్ ఉంది కదా, ఎడ్జ్ నీట్ గా ఉంటుంది. అది చూసే వాళ్ళకి కూడా ఏంటంటే నీట్ గా ఉండడం వల్ల ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది. ఇప్పుడు అదే మిషన్ లో మీరు ఫర్దర్ లో డై చేంజ్ చేసుకొని, మీరు ఇందాక అడిగారు కదా 4 రకాల ప్లేట్లు ఎలా తయారు చేసుకోవాలని. ఇప్పుడు డైలు ఉంటాయి కదా, ఆ డైలు చేంజ్ చేసుకొని ఇది 6 inches టిఫిన్ ప్లేట్, 8 inches, ఇది 8 inches కానీ 6 inches కానీ 10 inches కానీ ఎక్కువ మామూలుగా ఇడ్లీ టిఫిన్స్ కి వాటికి దోశ ఇవన్నీ ఇందులో యూజ్ చేస్తాం. ఇవే మ్యారేజ్ లో వాటిలో ఫంక్షన్స్ లో వాటిలో ఇది బఫెట్ అన్నట్టు మందంగా ఉంటుంది. మీరు ఏదైతే మిషన్ సెలెక్షన్ చేసుకున్నారో వాటిలో ఇది ఉపయోగించుకోవచ్చు. ఇది బాగుంటుంది. ఈ కలర్ కానీ, తర్వాత ఈ కలర్ కానీ, తర్వాత ఈ కలర్ కానీ, ఇంకా ముందు ఇంకా పర్యావరణానికి మంచిగా మీరు ఇది అడుగుతున్నారు కాబట్టి ఇది మనకు ఎలాంటి చెట్లు కింద నడపాల్సిన అవసరం లేదు. పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించాం మనం. ఇది ఓన్లీ ఇస్తారా అంటే మన మోదుగాకు ఏదైతే ఉంటుందో ఆ మోదుగాకుతోని ఆకులు ఏవైతే ఉంటాయో ఆకులు మనం మిషన్ మీద కూడా కుట్టుకోవచ్చు. కుట్టుకొని కింద అనేది అట్లా షీట్ వస్తుంది. ఆ షీట్ మీద పెట్టేసి మనం ప్రెసింగ్ చేసుకుంటే ఈ రకంగా ప్లేట్ తయారవుతుంది. ఇది కూడా ఇంకా రానున్న రోజుల్లో చాలా డిమాండ్ అనేది ఏర్పడుతుంది. ఇప్పటికి కూడా చూపిస్తాను. ఇప్పుడు కూడా ఇది చాలా మంది అడుగుతున్నారు. కాకపోతే ఇదంతా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కొద్దిగా ఖరీదు కాబట్టి ఇంకా మోటివేషన్ అనేది ఇంకా రాలేదు. డెఫినెట్ గా ఇది కూడా చాలా మంచిగా మనం తయారు చేసుకున్నట్లయితే మనకి బెనిఫిట్ చాలా చక్కగా ఉంటుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు, నేను చెప్తాను. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా చూడండి, మిషన్ చూస్తారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే